భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మునిగింది. సిటీలో దాదాపు అన్ని కాలనీల్లోకి వరదొచ్చింది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కాలనీస్ అన్ని మునిగిపోయాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వరద నిర్మల్ను ముంచేసింది. చౌరస్తాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. జీఎన్ఆర్ కాలనీలో అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న జనాన్ని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ వరద ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనబడటం లేదు. దీంతో జనం ఆందోళనలో ఉన్నారు. మంజులాపూర్, విశ్వనాథ్పేట్, చిక్కడపల్లి, పురాపేట్, ఇందిరానగర్, శివాజీ చౌక్తో సహా పట్టణంలోని అన్ని చౌరస్తాలు నీట మునిగిపోయాయి. రోడ్డుపై లారీలు, బస్సులు లాంటి భారీ వాహనాలు కూడా వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. స్థానికులే నాటు పడవల సాయంతో తమ వాళ్లను బయటకు తీసుకొస్తున్నారు. ఇక నిర్మల్కు ఆనుకుని ఉన్న జఫరాపూర్ జలదిగ్బంధంలో ఉంది. ఈ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నిర్మల్కు ఆనుకుని వెళ్లే నేషనల్ హైవే 44 పై వరద పోటెత్తుతోంది. కడ్తాల్ దగ్గర హైవేపై ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఉదయం నుంచి వాహనాలు ఆగిపోయాయి. దీంతో హైదరాబాద్, నాగ్పూర్ మధ్య కనెక్టివిటీ తెగిపోయినట్లయింది. వర్షాలు తగ్గే వరకు ఎవరూ హైవేపైకి రావద్దంటూ సూచిస్తున్నారు అధికారులు. ఇక ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల మధ్య కూడా కనెక్టివిటీ తగ్గిపోయింది. ఈ జిల్లాల మధ్య ఉన్న వాగులు, చెరువులు తెగి గ్రామాల్లోకి నీళ్లొచ్చాయి. వేలాది ఎకరాల్లో పత్తి, సోయా, వరి పంటలు మునిగిపోయాయి. నిర్మల్ చుట్టూ దాదాపు 14 గొలుసుకట్టు చెరువులున్నాయి. దీంతో పాటు వరద నీళ్లు పోవడానికి నిర్మల్ చుట్టూ పెద్ద కందకం కూడా తీశారు. అయితే గత 7 ఏళ్లుగా కందకంతో పాటు 14 చెరువుల పరిధిలో అక్రమ కట్టడాలు భారీగా పెరిగిపోయాయి. అధికార పార్టీ అండతో నేతలు కబ్జాలకు దిగారని ఇక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక నిర్మల్లో చెరువుల కబ్జాపై ఇప్పటికే హైకోర్టు 2 సార్లు సీరియస్ అయింది. నిర్మల్ జిల్లా కలెక్టర్కు కబ్జాలపై చివాట్లు కూడా పెట్టింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. చెరువులు కబ్జా కావడంతోనే ఇప్పుడు వరద నీళ్లు సిటీలోకి వచ్చాయని చెప్తున్నారు జనం. ఇక భైంసాలోనూ చాలా కాలనీలు నీటి మునిగాయి. ఇక్కడి పాల్సికర్ రంగారావు ప్రాజెక్టు దాదాపు 10 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. ఇది పూర్తి కాకపోవడంతో గుండెగాం, మహాగాం గ్రామాలు పూర్తిగా నీటి మునిగాయి. ఇక్కడ జనం బయటకు రాలేని పరిస్థితి. పంటలన్నీ మునిగిపోయాయి. రంగారావు ప్రాజెక్టు పూర్తయితే తమకి గతి పట్టేది కాదంటున్నారు గ్రామస్తులు. అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని జనం నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతోనే తమ బతుకులు నీట మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్లో సహాయక చర్యల్ని పర్యవేక్షించడానికి వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని పలుచోట్ల జనం అడ్డుకున్నారు. వరద పరిస్థితులపై నిలదీశారు. కబ్జాలపై సరైన చర్యలు లేనందునే ఇవాళ నిర్మల్కు వరద వచ్చిందంటూ మంత్రిపై మండిపడ్డారు. నిర్మల్లో భారీ వర్షానికి NH44 బ్లాక్ అయిపోయింది. కడ్తాల్ దగ్గర నేషనల్ హైవే మీద నుంచి ప్రవహిస్తున్న నీళ్లు భారీగా ఉన్నాయి. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేశారు. హైవేకు 2 వైపులా 30 నుంచి 40 కిలోమీటర్లు స్తంభించింది ట్రాఫిక్. వర్షం తగ్గే వరకు హైవే పైకి రావద్దంటున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ కడతాల్ నుంచి ప్రేమ్ సాగర్ అందిస్తారు.
రైట్, రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని కూడా అతలకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. జిల్లాలో మొత్తం కనెక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. హైదరాబాద్ నాగ్పూర్ సంబంధించిన హైవే 44 నంబర్ పూర్తిగా స్తంభించిపోయింది. చూడవచ్చు, నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కడతాల్ వద్ద హైవే పై నుంచి వాటర్ అంతా కూడా ఫ్లో అవుతున్న నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది. దాదాపు ఇరువైపులా 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్టు చెప్తున్నారు అధికారులు. ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఎవరు కూడా హైవే సంబంధించిన ప్రయాణాలు చేయొద్దు, మానుకోండి అని చెప్పి చెప్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టు పైన ఎగువనున్న ప్రాజెక్టు గేట్లు ఒక్కసారి వదలడంతో ఈ నీళ్ళన్నీ కూడా రోడ్లపైకి వచ్చి చేరినాయి. చాలాసేపు అయింది. దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా ఈ ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడ స్తంభించిపోయే ఉంది. పెద్ద ఎత్తున బస్సులు కావచ్చు, లారీలన్నీ, వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ వన్ సైడ్ మొత్తం జామ్ అయిన నేపథ్యం. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ నుంచి హైదరాబాద్ పోయే వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. సో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అనుకున్న బార్డర్లో పెన్గంగ ఎక్కడైతే ఉందో ఆ పెన్గంగ సరిహద్దు ప్రాంతంలోనే ప్రస్తుతం చాలా వాహనాలను ఆపేశారు. ప్రస్తుతం మనం ఇదంతా చూస్తున్నదంతా కూడా నిర్మల్ జిల్లా కేంద్రానికి సరిహద్దులో ఉన్న ఈ కడతాల్ గ్రామానికి సంబంధించిన విజువల్స్. ఇవన్నీ కూడా హైవే పైన పూర్తిగా పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. ఇటీవలనే కొంత పత్తి, సోయా లాంటి పంటలు రైతులు వేసుకున్న నేపథ్యంలో పూర్తిగా పంట పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. ఇటు శ్రీరామ్ సాగర్ సంబంధించిన ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు కాబట్టి దిగువన గోదావరికి పెద్ద ఎత్తున వరద వస్తుంది. దాంతోపాటు కడెం ప్రాజెక్ట్ సంబంధించి 18 గేట్లు ఉంటాయి, అందులో 16 గేట్లు ఎత్తేసిండ్రు. దాదాపు 2 లక్షల ఇన్ఫ్లో, 2 లక్షల అవుట్ఫ్లో, క్యూసెక్ల అవుట్ఫ్లో అనేది ప్రాజెక్టు కొనసాగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా స్వర్ణ ప్రాజెక్టుకి సంబంధించిన వాటర్ గేట్లు ఎత్తడంతో పెద్ద ఎత్తున నీళ్ళన్నీ కూడా వచ్చినాయి. గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా జరగలేదు. సో కొంత ఎంక్రోచ్మెంట్లు కావచ్చు, మిగతావన్నీ కూడా చూసి దానివల్ల ఇదంతా కూడా జరిగిందని చెప్పి చెప్తున్నారు. నిర్మల్ పట్టణం కూడా పూర్తిగా జల దిగ్బంధమైంది. దాంట్లో నిర్మల్ సంబంధించి అక్కడ బయట పోయే వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం జరిగింది. మీకు విజువల్స్లో కనిపిస్తున్న గ్రామము జాఫ్రాపూర్ గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. అక్కడ ఉన్న ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారు. ప్రజలు ఏం జరుగుతుంది, ఏ క్షణంలో ఏమవుతుందన్నది భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యం. ఆ జాఫ్రాపూర్కి సంబంధించిన పూర్తిగా ఒక గ్రామ పంచాయతీ మొత్తం కూడా చుట్టూ నీటి దిగ్బంధంలో ఉంది. అవతల వైపు ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన ప్రాజెక్టు గోదావరి నీళ్లు, యువతల వైపు మొత్తం కూడా స్వర్ణ ప్రాజెక్టుకి సంబంధించిన నీళ్ళన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతున్న నేపథ్యంలో పూర్తిగా గ్రామం అంతా కూడా జల దిగ్బంధంలో ఉంది. చాలా భయాందోళనకు గురవుతున్నారు. కొంత ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన రెస్క్యూ టీమ్స్ వస్తాయని చెప్తున్నారు. వస్తే ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా బయట ప్రపంచానికి తీసుకొస్తామన్న ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న నేపథ్యం. కానీ పూర్తిగా ఇంకా వర్షం అయితే ఎక్కడ తగ్గట్లేదు. పొద్దునుంచి కూడా ఒకే రకమైన వర్షం పడుతూనే ఉంది. దానివల్ల వాటర్ అనేది పూర్తిగా ఓవర్ఫ్లో అవుతుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో చాలా వరకు పూర్తిగా ఇండ్లన్నీ కూడా నీట మునిగినాయి. చౌరస్తాలన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వ్యవస్థ అదే పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా చాలా గ్రామాల్లో ఇప్పటికే నీళ్ళు వచ్చి చేరినాయి. చిన్న చిన్న వాగులు, చెరువులు, కుంటలన్నీ కూడా తెగిపోయి ఎక్కడికక్కడ నీళ్లు పారుతున్న నేపథ్యం. ఉదయం పూట ఒక్కసారిగా దాదాపు 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం పడిందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం. సో దాంతో ఒక్కసారిగా నీళ్ళన్నీ కూడా వచ్చినాయి. నిన్న మొన్నటి వరకు ప్రాజెక్టుల్లో 1000, 1500, 2000 క్యూసెక్ల మాత్రమే వరద ఇన్ఫ్లో వచ్చేది. అటు స్వర్ణ ప్రాజెక్టు కావచ్చు, బైన్సాలో ఉన్న గడ్డెనవాగు ప్రాజెక్టు కావచ్చు, కడెం సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటిలో ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షానికి కావచ్చు, ఎగువన మహారాష్ట్రలో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షానికి లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఒక్కసారిగా వచ్చి పెరిగింది. దాంతో ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లన్నీ ఉటావుటిన ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. దిగువనున్న ప్రాంతాల ప్రజలందరినీ కూడా అధికారులు ఇప్పటికీ అప్రమత్తం చేసినారు. కొంత రెస్క్యూ టీమ్స్ని అక్కడక్కడ అరేంజ్ చేసిన నేపథ్యం. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉట్నూరులో కావచ్చు, అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం బోత్లో కొంత రెస్క్యూ టీమ్స్ని ఏర్పాటు చేసినారు. నేరడుగొండలో ఒక రెస్క్యూ టీం ఉంది ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి. దాంతోపాటు బైన్సా డివిజన్ కూడా పూర్తిగా అతలాకుతలమైంది. అక్కడ పల్సికర్ రంగారావు ప్రాజెక్టు గత 10 ఏళ్లుగా అక్కడ ప్రాజెక్ట్ అంతా కూడా నిర్మాణంలో ఉంది కాబట్టి గుండెగాం కావచ్చు, మిగతా మాగాం లాంటి గ్రామాలలో ప్రాజెక్టుకి సంబంధించిన బ్యాక్ వాటర్ పూర్తిగా వచ్చి చేరింది. సో దాంతోపాటు బైన్సాలో చాలామంది ఆటో నగర్ అనే ఏరియాలో పూర్తిగా జనాలంతా కూడా గడ్డనవాగు ప్రాజెక్టు నీళ్ళకి అక్కడ చిక్కుకొని పోవడం వల్ల వాళ్ళందరినీ కూడా కాపాడడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ జిఎన్ఆర్ కాలనీలో కూడా దాదాపు 200-300 మంది నీటిలో మునిగిపోయి ఉంటే వాళ్ళందరినీ కూడా నీటి నుంచి బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అధికారులు కూడా. సో చూడొచ్చు, కనుచూపు మేరల్లో ఎక్కడ వరకు చూసినా కూడా ట్రాఫిక్ అనేది స్తంభించిపోయింది. సో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మహారాష్ట్ర సరిహద్దులో పూర్తిగా ట్రాఫిక్ని ఎక్కడికక్కడ నిలిపివేశారు. సో కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యం. వీళ్ళకి తాగడానికి నీళ్లు లేవు, తినడానికి భోజనం లేదు. ఉదయం నుంచి కూడా లారీ డ్రైవర్లు కావచ్చు, మిగతా వాళ్ళంతా చిన్న పిల్లలు ఉన్నారు, బస్సులలో పట్టించుకునేవారు లేరని చెప్తున్నారు. కొంత నిర్మల్ ఈ కడతాల్ సంబంధించిన ప్రాంతంలో ఇంత భారీ ఎత్తున ఓవర్ఫ్లో అవుతున్న నేపథ్యంలో సో కొంత అధికారులు సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉండే కానీ ఎక్కడ కూడా అధికార యంత్రాంగం మాత్రం రంగంలోకి దిగిన దాఖలాలు కనిపిస్తాయి. కొంత అక్కడక్కడ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాలనీలో అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ మంత్రి కానీ తిరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. కానీ హైవేపై మాత్రం పూర్తిగా
అతలాకుతలమైన పరిస్థితి. చాలా ప్రాంతాల్లో జాతీయ రహదారిపై గతంలో ఎప్పుడు కూడా నీళ్ళు వచ్చేది కాదు, ఎంత వర్షం వచ్చినా కూడా. కానీ ఈసారి పూర్తిగా నీళ్లు రావడం వల్ల దాదాపు 50-60 కిలోమీటర్ల మేర ఇరువైపులో కూడా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. సో అధికారులు చెప్తున్నారు, రేపు ఎల్లుండి వరకు ఒకవేళ వర్షాలు తగ్గితే మాత్రమే హైదరాబాద్ టు నాగ్పూర్ టు హైదరాబాద్ ప్రయాణాలు చేయాలి, లేకపోతే ప్రయాణాలన్నీ వాయిదా వేసుకోవాలని చెప్తున్నారు. ఇంకా వర్షం అయితే ఎక్కడ కూడా తగ్గిన దాఖలాలు కనబడతలేవు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ప్రయాణాలు బయటకు వెళ్తే ఖచ్చితంగా హైవే రోడ్డు పైనే ఇరుక్కోవాల్సిన దుస్థితి ఉంటుంది. సో మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలన్నీ అతలకుతలమవుతున్నాయి. అధికారులు హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. సో గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, పరివాహక ప్రాంతాల ప్రజలు, నదులకు సంబంధించి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న నేపథ్యం. కెమెరా పర్సన్ తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, నిర్మల్ నుంచి.